అయోధ్య విరాళాల లెక్కింపుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేశారని ఆరోపించారు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్. విరాళాల చోరీ వెనుక బీజేపీ నేతల హస్తముందన్నారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వివాదం చినికి గాలివానగా మారింది. భక్తులిచ్చిన విరాళాల మాయం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపణలొస్తున్నాయి. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తులు రామాలయం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన బంగారు ఇటుకలు మాయమయ్యాయని ఆరోపించారు. రామాలయం నిర్మాణం కోసం భక్తులు బంగారు, వెండి, అష్టధాతు ఇటుకల్ని బహుమతిగా ఇచ్చారని ఆ ఇటుకలు మాయమైనట్టు బ్రిజ్భూషణ్ ఆరోపించారు. అయోధ్య రామాలయంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు జరిపించాలని కోరారు. ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ల ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్నారు. రామాలయం నిర్మాణం కోసం భక్తులు 1200 బంగారు, వెండి, అష్టధాతు ఇటుకల్ని బహుమతిగా ఇచ్చారు. కరసేవపురంలో ఉన్న ఇటుకలు అదృశ్యం కావడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ధర్మసేన అధ్యక్షుడు సతీష్ దూబే ప్రకటించారు. రామజన్మభూమి వివాదంలో న్యాయ పోరాటం చేసిన మహంత్ ధర్మదాస్ కూడా సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రామజన్మభూమి విరాళాల చోరీ కేసు దర్యాప్తుకు యూపీ ప్రభుత్వం 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. వరుసగా 3వ రోజు కూడా ఆలయ సిబ్బందిని సిట్ విచారించింది. విరాళాల లెక్కింపు బాధ్యత చూస్తున్న 5గురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లవకుశ మిశ్రా నివాసం నుంచి 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల నిధులు గోల్మాలైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ జరిగినట్టు తెలుస్తోంది. విరాళాల లెక్కింపు సీసీటీవీ దృశ్యాలు మాయం చేశారని ఆరోపించారు అఖిలేష్ యాదవ్. सीसीटीवी से सीसी का राज खुल जाएगा। सीसीटीवी के फुटेज इसलिए नदारद हैं। सीसी का मतलब तो जानते ही होंगे आप, चढ़ावा चोरी, चंदा चोरी। सीसीटीवी से फुटेज गायब हैं, नदारद हैं कि सीसीटीवी से सीसी का राज खुल जाता है। सीसी का मतलब तो आप समझ ही गए हैं, चढ़ावा चोरी, चंदा चोरी। इसके बाद हम कुछ नहीं कह सकते और हम लोगों ने समय समय पर जगाया है। మొత్తానికి అయోధ్య విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు ఏం తెలుస్తుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.